Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary, Part L, Digital Class. పన్ను విధింపు 1 యూనిట్ 7 జీతం నుండి ఆదాయం పార్ట్ ఎల్ డిజిటల్ క్లాస్. అభ్యసనం చేయవలసిన విషయాలు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్, ప్రశ్నలు మరియు సమాధానములు. ప్రాబ్లం నెంబర్ 4, టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 282. పార్ట్ ఎల్ డిజిటల్ క్లాస్ నందు టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 4 పేజ్ నెంబర్ 282 నందు గల 4వ ప్రాబ్లంను మనం సాధన చేయబోతున్నాం. ఇక ప్రాబ్లం విషయానికి వచ్చినట్టయితే, శ్రీ రవి యొక్క జీతం నుండి ఆదాయం వివరములు ఈ క్రింది విధంగా కలవు. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరంనకు జీతం నుండి ఆదాయంను లెక్కింపుము. మూల వేతనము రూపాయలు 18,000 ప్రతి నెలకు, వినోద భత్యం రూపాయలు 400 ప్రతి నెలకు, కరువు భత్యం రూపాయలు 9,000 ప్రతి నెలకు, బోనస్ రూపాయలు 18,000 సంవత్సరానికి, ఇంటి అద్దె భత్యం రూపాయలు 1,400 ప్రతి నెలకు, చెల్లించిన అద్దె రూపాయలు 2,400 ప్రతి నెలకు, చెల్లించిన వృత్తి పన్ను రూపాయలు 1,250 సంవత్సరానికి. అదేవిధంగా విద్యార్థులు ఇచ్చినటువంటి ప్రశ్న నుండి ముఖ్యమైనటువంటి అంశాలను మనం సేకరించినట్లయితే మనము సులభంగా సమాధానాన్ని రాబట్టక అవకాశం కలదు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నను 1-2 సార్లు గమనించవలసి ఉంటుంది. శ్రీ రవి గారు ఇక్కడ ఎస్ఎస్సి ఉద్యోగి. అదేవిధంగా అతను మూల వేతనం 18,000 పొందుతున్నాడు, వినోద భత్యాన్ని కూడా పొందుతున్నాడు, కరువు భత్యం 9,000, బోనస్ 18,000, ఇంటి అద్దె భత్యం 1,400 ప్రతి నెలకు, చెల్లించిన అద్దె 2,400 ప్రతి నెలకు, చెల్లించిన వృత్తి పన్ను రూపాయలు 1,250 సంవత్సరానికి అయిన ఏడల. ఇక ప్రశ్నను కనుక పూర్తిగా అవగాహన చేసుకున్నట్లయితే, ఇక్కడ ఎస్ఎస్సి శ్రీ రవి వినోద భత్యాన్ని కూడా స్వీకరించుచున్నాడు. అదేవిధంగా ఇంటి అద్దె భత్యాన్ని ప్రస్తుత యజమాని వద్ద నుండి స్వీకరించుచున్న ఇంటి అద్దె భత్యం 1,400 ప్రతి నెలకు. అదేవిధంగా యజమాని వద్ద నుండి ఇంటి అద్దె భత్యం రూపాయలు 1,400 ప్రతి నెలకు స్వీకరించుచు అతను నివసించుచున్న అద్దె గృహం నాకు అద్దె చెల్లించుచున్నాడు. అంటే శ్రీ రవి గారు ఇంటి అద్దె భత్యం మినహాయింపు లెక్కింపునకు మరియు ఇంటి అద్దె భత్యం పన్ను విధించబడేటువంటి ఇంటి అద్దె భత్యం లెక్కింపునకు అర్హుడు. అదేవిధంగా ఇచ్చినటువంటి సమాచారంలో ఇచ్చినటువంటి ప్రశ్నలో ఎస్ఎస్సి నివసించేటువంటి పట్టణం యొక్క పేరు కానీ సమాచారం ఇవ్వబడలేదు. కాబట్టి శ్రీ రవి గారిని మనం ఇతర పట్టణాల్లో నివసించుతున్నటువంటి ఉద్యోగిగా భావించవలసి ఉంటుంది. అదేవిధంగా వినోద భత్యం విషయానికి వచ్చినట్టయితే, వినోద భత్యం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మనం తగ్గింపుగా ఇస్తాం. అదేవిధంగా ప్రభుత్వేతర ఉద్యోగులకు తగ్గింపు ఇవ్వం. కాబట్టి లెక్కింపు వివరములలో శ్రీ రవి గారు ప్రభుత్వ ఉద్యోగ లేదా ప్రభుత్వ ఉద్యోగి కాదా అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరచబడలేదు. కాబట్టి మనం శ్రీ రవి గారిని ప్రభుత్వేతర ఉద్యోగిగా భావించడం అనేది జరుగుతుంది. కాబట్టి వినోద భత్యంలో విషయంలో ప్రభుత్వేతర ఉద్యోగులకు మనం తగ్గింపుగా ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి శ్రీ రవి గారు స్వీకరించిన 400 రూపాయలు ప్రతి నెలకు వినోద భత్యాన్ని పూర్తిగా పన్ను విధించబడేటువంటి వినోద భత్యము అగును. అదేవిధంగా ఇంటి అద్దె భత్యాన్ని కూడా లెక్కింపునకు అర్హుడు అగును.
Textbook problem number 4, page number 282. From the following particulars, calculate income from salary of Mr. Ravi for the current assessment year. Basic pay rupees 1800 per month. Entertainment allowance rupees 4000 per month. Dearness allowance rupees 9000 per month. Bonus rupees 18,000 per annum. House rent allowance rupees 1400 per month. Rent paid rupees 2400 per month. Professional tax paid 1250 per annum. From the given particulars, here Mr. Ravi is assessee and is receiving basic pay, entertainment allowance, dearness allowance, bonus, house rent allowance, and is paying rent to the rent of the house. In this problem, Mr. Ravi is a assessee. In this problem, there is no information. Mr. Ravi belongs to the government employee or private employee. So, Mr. Ravi is a private or non-government employee. That's why entertainment allowance is allowed especially to the only government employees. Government employees include state government or central government employees. That's why Mr. Ravi is a non-government employee. So we need not to calculate exempted entertainment allowance. Entertainment allowance receive rupees 4000 per month. Multiply with 12 months is equal 4800 is fully taxable allowance amount, because Mr. Ravi is treated as non-government employee. And here Mr. Ravi is receiving house rent allowance from his employer and is staying in rented house and is paying rent of the house. That's why he is eligible for calculating exempted house rent allowance and taxable house rent allowance. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ రవి యొక్క జీతం నుండి ఆదాయంను లెక్కించుట. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ లాగానే ఇక జీతం నుండి ఆదాయాన్ని 4 ఉపశీర్షికల ద్వారా లెక్కిస్తామనుకున్నాం. కాబట్టి మనం జీతం ఉపశీర్షిక కింద వచ్చేటువంటి అంశాలను, అదేవిధంగా భత్యాల ఉపశీర్షిక కింద వచ్చేటువంటి అంశాలను, అదేవిధంగా పరిలబ్ధుల ఉపశీర్షిక కింద వచ్చేటువంటి అంశాలను, అదేవిధంగా జీతానికి బదులు లాభాలు ఉపశీర్షిక కింద వచ్చేటువంటి అంశాలను అన్నింటినీ తీసుకున్న తదుపరి ఆ 4 ఉపశీర్షికల ద్వారా పొందిన లేదా ఆర్జించిన లేదా సంపాదించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయ మొత్తాలన్నింటినీ మనము స్థూల జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది, అదేవిధంగా లెక్కించడం అనేది జరుగుతుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే 1వ ఉపశీర్షిక అయినటువంటి జీతం కింద మూల వేతనం, అందరు అసెస్సీలకు పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం. ఇక్కడ శ్రీ రవి గారు 18,000 రూపాయలను ప్రతి నెలకు మూల వేతనంగా పొందుతున్నారు. 18,000 ఇంటూ 12 నెలల కాలానికి 2,16,000 రూపాయలు మూల వేతనం. అదేవిధంగా బోనస్ 18,000 ఇంటూ సంవత్సరానికి ఒకటి, అంటే సంవత్సరానికి ఒకసారి కావున 18,000 బోనస్గా పొందుతున్నారు. బోనస్ కూడా పూర్తిగా పన్ను విధించబడేటువంటి ఆదాయం. అదేవిధంగా 2వ ఉపశీర్షిక అయినటువంటి భత్యాలు, కరువు భత్యం 9,000 ఇంటూ 12 నెలల కాలానికి 1,08,000 రూపాయలు పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యం. అదేవిధంగా ఇంటి అద్దె భత్యం మినహాయింపు కానిది సి వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 9,600, అంటే పన్ను మినహాయించబడినటువంటి ఇంటి అద్దె భత్యం ఎంత, పన్ను మినహాయింపబడినటువంటి ఇంటి అద్దె భత్యాన్ని 9,600 రూపాయలు మనం ఇక్కడ చూపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లెక్కింపు వివరణను మనము వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 నందు మనము వివరించవలసి ఉంటుంది. అదేవిధంగా వినోద భత్యం, అంటే శ్రీ రవి యజమాని వద్ద నుండి వినోద భత్యాన్ని 4,000 రూపాయలను ప్రతి నెలకు స్వీకరించుచున్నాడు. కావున
శ్రీ రవి గారు ప్రభుత్వ ఉద్యోగి కాదు, అంటే ప్రభుత్వేతర ఉద్యోగి కావున ప్రభుత్వేతర ఉద్యోగులకు వినోద భత్యాన్ని మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కాబట్టి వాస్తవంగా స్వీకరించినటువంటి వినోద భత్యం 400 12 నెలల కాలానికి 4800 రూపాయలను మనం పూర్తిగా పన్ను విధించబడేటువంటి భత్యంగా మనము భత్యాల రెండవ ఉపశీర్షికైనటువంటి భత్యాల కింద చూపించవలసి ఉంటుంది. అంటే రవి గారికి వినోద భత్యంలో ఎటువంటి మినహాయింపు లభించదు, ఎందుకనగా అతను ప్రభుత్వేతర ఉద్యోగి. అంటే ఇచ్చినటువంటి ప్రశ్న సమాచారంలో వివరంలో ఎటువంటి సమాచారాన్ని ఇవ్వబడలేదు కాబట్టి అతన్ని మనము ప్రభుత్వేతర ఉద్యోగిగా భావించవలసి ఉంటుంది. అదేవిధంగా మూడవ ఉప హెడ్డింగ్ పరిలబ్ధుల కింద అంశములు ఏమి లేవు డాష్ డాష్. అదేవిధంగా నాలుగవ ఉపశీర్షిక అయినటువంటి జీతానికి బదులు లాభాలు శీర్షికలో కూడా ఏమీ లేవు డాష్ డాష్ డాష్. అదేవిధంగా ఇక మొదటి ఉపశీర్షిక జీతం, రెండవ ఉపశీర్షిక భత్యాల మొత్తం, మూడవ ఉపశీర్షిక పరిలబ్ధుల మొత్తం, నాలుగవ శీర్షిక జీతానికి బదులు లాభాల మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తమే మనం స్థూల జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకటవ ఉపశీర్షిక జీతం నుండి 2,16,000, బోనస్ 18,000, అదేవిధంగా కరువు భత్యం 1,08,000 ప్లస్ ఇంటి అద్దె భత్యం మినహాయింపు కానిది 9,600 ప్లస్ వినోద భత్యం 4,800ను కూడగా వచ్చినటువంటి మొత్తమే 3,56,400 రూపాయలు స్థూల జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనం లెక్కించినటువంటి స్థూల జీతం నుండి ఆదాయం 3,56,400. అదేవిధంగా స్థూల జీతం నుండి ఆదాయం లెక్కించిన తదుపరి మనము స్థూల జీతం నుండి ఆదాయం నుండి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1, సెక్షన్ 16 సబ్సెక్షన్ 2, అదేవిధంగా సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం తగ్గింపులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే జీతం నుండి ఆదాయంగా మనము లెక్కించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ స్థూల జీతం నుండి ఆదాయం 3,56,400 నుండి సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులను తీసివేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒకటవది ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను అందరు అసెస్సీలకు ప్రామాణిక తగ్గింపుగా ₹50,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం శ్రీ రవి గారు వినోద భత్యాన్ని స్వీకరించుతున్నారు, కానీ అతనిని మనం ప్రభుత్వేతర ఉద్యోగిగా గుర్తించినాం కావున అతనికి వినోద భత్యంలో తగ్గింపుగా పొందుటకు అవకాశం లేదు. వినోద భత్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మనము తగ్గింపిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మనము తగ్గింపించడానికి అవకాశం కలదు. అదేవిధంగా వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం అంటే ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం వృత్తి పన్నునకు వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్నునకే తగ్గింపు ఇవ్వబడుతుంది. అంటే చెల్లించవలసినటువంటి వృత్తి పన్ను కానీ లేదా బాకీ పడి ఉన్నటువంటి వృత్తి పన్ను ఏదైతే ఉందో ఆ వృత్తి పన్నునకు మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. వాస్తవంగా చెల్లించినటువంటి రవి గారు 1,250 రూపాయలను చెల్లించినారు కాబట్టి 1,250 రూపాయలు సంవత్సరానికి చెల్లించి ఉన్నారు కాబట్టి ఆ 1,250 రూపాయలకు వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్నునకు మనం సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం తగ్గింపు ఇవ్వబడింది. ఇక్కడ తగ్గింపు మొత్తాలు సెక్షన్ 16 ప్రకారం ఒకటవది 50,000 రూపాయలు, అదేవిధంగా రెండవది డాష్, మూడవది వృత్తి పన్ను 1,250 రూపాయలు. 50,000 ప్లస్ 1,250 రూపాయలు = 51,250 రూపాయలు ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం తగ్గింపుల మొత్తం. 3,56,400 నుండి 51,250 రూపాయలు తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 3,05,150 రూపాయలు జీతం నుండి ఆదాయము అగును. Computation of Mr. Ravi's income from salary for the current assessment year 2020-21, particulars income rupees. Computation of income from salary under 4 subheadings. Under first subheading, basic pay rupees
18,000 multiply with 12 is equal to 2,16,000. Bonus 18,000 multiply with 1. It means for annum 18,000. Here basic pay under first subheading is fully taxable income and bonus is also fully taxable income under first subheading. And second subheading allowances, dearness allowance is fully taxable allowance for all assessees. Here 9,000 per month multiply with 12 is equal to 1,08,000. Unexempted HRA, see working notes number 1, 9,600. And entertainment allowance 4,000 multiply with 12 is equal to 4,800. Here entertainment allowance is allowed especially to the government employees. Here there is no information in the given problem. Mr. Ravi is a government employee or Mr. Ravi is a non-government employee. There is not లెక్కింపు వివరంలో లెక్కల వివరంలో ఏమీ ఇవ్వలేదు కాబట్టి శ్రీ రవి గారిని ప్రభుత్వేతర ఉద్యోగిగా గుర్తించడం అనేది జరిగింది, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇన్ కేస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దెర్ ఈజ్ నో డిడక్షన్, దెర్ ఈజ్ నో ఎగ్జింప్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఈజ్ అలౌడ్ as deduction, not allowed as deduction. Mr. Ravi is a non-government employee, that's why entertainment allowance deduction is not allowed as deduction. In third subheading for requisites, there is no items under third and fourth subheading profits in lieu of salary dash dash. Here gross income from salary is equal to 2,16,000, 18,000 plus 1,08,000 plus 9,600 plus 4,800 is equal to 3,56,400 is the gross income from salary. Less deductions under section 16, subsection 1, subsection 2, subsection 3 from gross income from salary. Here first point, standard deduction under section 16, subsection 1, rupees 50,000 for all assessees. And second one, entertainment allowance under section 16 subsection 2 dash, because Mr. Ravi is a non-government employee, that's why entertainment allowance deduction is not applicable for non-government employees. The third point is professional tax under section 16 subsection 3, 200 multiply with 12, అది 200 మల్టిప్లై విత్ 12 కాదు. రవి గారు 1,250 రూపాయలను సంవత్సరానికి చెల్లించున్నారు. 1,250 ఈజ్ పెయిడ్ యాజ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపీస్ 1,250. హియర్ విద్యార్థులు 1,250ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. 200 మల్టిప్లై విత్ 12 అనేది అక్కడ ఉండకూడదు. ఓకే, విద్యార్థులు గమనించాలి. అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్ 50,000 ప్లస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ rupees 1,250 is equal 51,250 minus from 3,56,400 is equal 3,05,150 is the income from salary of Mr. Ravi for the current assessment year 2020 and 21. చిత్తు పని లేదా వివరణ 1, పన్ను మినహాయించబడే మరియు పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యంను లెక్కించుట. అస్సెస్సీ శ్రీ రవి ప్రస్తుతం తాను నివసించుచున్న గృహమునకు అద్దె చెల్లించుచున్నాడు, కావున ఈ భత్యంను మినహాయింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అస్సెస్సీ శ్రీ రవి ఇతర ప్రాంతంలో నివసించుచున్న ఉద్యోగి కావున ఈ క్రింద తెలిపిన 3 మొత్తంలలో కనిష్ట విలువ మినహాయింపుగా ఇవ్వబడును. 1, వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం ప్రతి నెలకు 1,400 మల్టిప్లై విత్ 12 నెలల కాలానికి 16,800. అదేవిధంగా చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. అతను ప్రతి నెలకు 2,400 రూపాయలను అద్దె చెల్లించున్నాడు. 12 నెలల కాలానికి 28,800 అగును. అదేవిధంగా అతని యొక్క మూల వేతనం, మనం ఇక్కడ జీతం అనేటువంటి అంశంలో ఈ ప్రశ్ననందు కేవలం మూల వేతనం మాత్రమే తీసుకునబడును. 18,000 మల్టిప్లై విత్ 12 ఈజ్ ఈక్వల్ 2,16,000.
గమనికను గమనించాల్సి విద్యార్థులు. జీతం ఈజ్ ఈక్వల్ టు మూల వేతనం 18,000 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 2,16,000. ఈ 2,16,000 జీతం అనేటువంటి మొత్తాన్ని మనము 40%, అదేవిధంగా 10% లెక్కించడం కూడా ఒకే మొత్తం ఉండడం అనేది జరుగుతుంది. ఇక పాయింట్ 2 విషయానికి వచ్చినట్టయితే చెల్లించిన అద్దెమైన జీతంలో 10%, ఇక 28,800 మైనస్ 2,16,000 ఇంటూ 10 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 7,200 రావడం అనేది జరుగుతుంది. అంటే 28,800 నుండి 21,600ను తీసివేయగా 7,200 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా జీతంలో 40%, అంటే ఇక్కడ గమనికలో జీతం మూల వేతనం ఎంత తీసుకోవడం జరిగింది, 2,16,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. 2,16,000 మీద 40% 40 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 86,400. మనము పైన తెలుపుకున్నటువంటి షరతు ప్రకారం కనుగొన్న మూడు మొత్తంలో కనిష్ట విలువ అంటే తక్కువగా ఉన్నటువంటి విలువకు మాత్రమే మనం మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం ఈజ్ ఈక్వల్ టు 7,200, అంటే 16,800 ఎక్కువగానే ఉంది, అదేవిధంగా 86,400 ఎక్కువగానే ఉంది. కానీ ఆ మూడు మొత్తంలో 7,200 మాత్రమే తక్కువగా ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఆ మూడు మొత్తంలో తక్కువగా ఉన్న విలువ 7,200 మినహాయించబడిన ఇంటి అద్దె భత్యము అగును. ఇక మినహాయించబడని పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యంను లెక్కించవలసి ఉంటుంది. మినహాయించబడని లేదా పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం ఈజ్ ఈక్వల్ వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం మైనస్ మినహాయించబడిన ఇంటి అద్దె భత్యం, పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వాస్తవంగా రవి గారు స్వీకరించిన ఇంటి అద్దె భత్యం 1,400 ఇంటూ 12 నెలల కాలానికి 16,800. అదేవిధంగా లెక్కించగా అతనికి లభించినటువంటి మినహాయించబడినటువంటి ఇంటి అద్దె భత్యం 7,200. 16,800 నుండి 7,200ను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 9,600 రూపాయలు మనకు పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యం అగును. విద్యార్థులు కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ముందుగా మినహాయించబడేటువంటి ఇంటి అద్దె భత్యాన్ని లెక్కించిన తదుపరి మళ్ళీ తిరిగి వాస్తవంగా స్వీకరించిన ఇంటి అద్దె భత్యం నుండి మినహాయించబడినటువంటి ఇంటి అద్దె భత్యాన్ని తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము పన్ను విధించబడు లేదా పన్ను విధించదగు ఇంటి అద్దె భత్యంగా మనము రెండవ ఉప శీర్షిక అయినటువంటి భత్యం నందు ఇక్కడ సి వర్కింగ్ నోట్స్ అని రాశాం కదా, సి వర్కింగ్ నోట్స్ అని రాసినటువంటి దానికి ఎదురుగా 9,600 రూపాయలను రాయవలసి ఉంటుంది. ఇక్కడ గమనికలో జీతం మూల వేతనం 18,000 ఇంటూ 12 నెలలు 2,16,000గా తీసుకోవడం జరిగింది. అంటే ఇచ్చినటువంటి లెక్క వివరంలో జీతం అనేటువంటి డెఫినేషన్లో మూల వేతనం ప్లస్ కరువు భత్యం విరమణ సదుపాయాల్లో వచ్చినచో ప్లస్ స్థిర అమ్మకాలపై స్థిర కమిషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మకాలపై స్థిర కమిషన్ కానీ విరమణ సదుపాయాల్లో వచ్చేటువంటి కరువు భత్యం కానీ లేదు. కాబట్టి మనం కేవలం మూల వేతనాన్ని మాత్రమే మనం జీతంగా పరిగణించవలసి ఉంటుంది. వర్కింగ్ నోట్స్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎగ్జిమ్టెడ్ అండ్ ట్యాక్సబుల్ హౌస్ రెంట్ అలవెన్స్. ది అసెస్సీ ఈజ్ పేయింగ్ రెంట్ ఆఫ్ ద హౌస్, హెన్స్ exemption can be given. If the assessee is not paying rent of the house, the exemption cannot be given. As the assessee is living in other towns, the exemption is list of the following 3 amounts. First point, actual house rent allowance received from the employer rupees 1,400 multiplied with 12 months is equal to 16,800. Second point, rent paid minus 10% of salary year. He is paying rent 2,400 for month multiplied with 12 is equal to 28,800. Here basic pay is equal to 2,16,000 multiplied with 10 divided by 100 is equal to 7,200. Then 40% of salary, because Mr. Ravi is living in other towns. That's why we need to calculate 40% of salary here.
Here 40% of salary is equal to, here only salary means basic pay only in this problem. 18,000 multiply with 12 is equal to 2,16,000 multiply with 40 divided by 100 is equal to 86,400. Calculated above three amounts. Least amount is rupees 7,200. That's why that is the exempted house rent allowance is rupees 7,200. Then after we need to calculate unexempted HRA or taxable HRA. Actual house rent allowance received 16,800 minus exempted and calculated exempted amount 7,200 is equal to 9,600. Here taxable house rent allowance is rupees 9,600 in this problem. చిత్తు పని లేదా వివరణ 2 ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నుండి రూపాయలు 50,000 అందరు అస్సెస్సీలకు ప్రామాణిక తగ్గింపుగా స్థూల మొత్తం జీతం నుండి తగ్గింపుగా ఇవ్వబడును. ఆల్రెడీ మనము సమాధానంలో చేసి ఉన్నాం. అదేవిధంగా చిత్తు పని లేదా వివరణ 3 వినోద భత్యం ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం శ్రీ రవి అస్సెస్సి ప్రభుత్వేతర ఉద్యోగి కావున వినోద భత్యంను తగ్గింపుగా ఇచ్చటకు వీలు పడదు. అందుచేత స్వీకరించిన పూర్తి వినోద భత్యం మొత్తం పన్ను విధించదగు ఆదాయం అగును. అదేవిధంగా మనం సమాధానం నందు వినోద భత్యాన్ని 4,800ను తీసుకొని ఉన్నాం. అదేవిధంగా వృత్తి పన్ను సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 చిత్తు పని 4 ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్నుకు మాత్రమే తగ్గింపుగా ఇవ్వడానికి అవకాశం కలదు. శ్రీ రవి గారు వాస్తవంగా రూపాయలు 1,250 రూపాయలను సంవత్సరానికి వృత్తి పన్నుగా చెల్లించినారు. కావున మనము ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం మనము స్థూల జీతం నుండి ఆదాయం నుండి తగ్గింపు ఇచ్చుటకు అవకాశం కలదు. కావున వాస్తవంగా చెల్లించినటువంటి మొత్తానికి మాత్రమే తగ్గింపిస్తాం. అంటే బాకీ ఉన్నటువంటి లేదా చెల్లించవలసినటువంటి వృత్తి పన్నుకు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. వర్కింగ్ నోట్స్ 2 స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అండర్ సెక్షన్ 16 subsection 1 fixed amount rupees 50,000 will be allowed as standard deduction for all assessees from the current assessment year 2020 and 21 onwards. Working notes 3 entertainment allowance under section 16 subsection 2 Mr. Ravi the assessee is a non-government employee, so entertainment allowance is not allowed as deduction. It means entertainment allowance received fully taxable allowances under sub-heading 2nd. Professional tax under section 16 subsection 3 as per the Income Tax Act 1961 under section 16 subsection 3 actual amount paid will be allowed as deduction, that is rupees 1,250. Mr. Ravi is paid as professional tax rupees 1,250 is allowed from gross income from salary. Thank you.